కడియం నీకు రేషం ఉంటే చీము నెత్తురుంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి. ఇప్పటికే అప్రూవల్ గా మారినవు. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు. నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీను రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నావు. గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం సిఆరి సిగ్గు శరం లేకుండా ఈ రోజు వరకు ఎక్కడున్నాడో చెప్తలేడు, ఏ పార్టీలో ఉన్నాడో చెప్తలేడు. రే కడియం నీకు రేషం ఉంటే చీము నెత్తురుంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి. ఇప్పటికే అప్రూవల్ గా మారినవు. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు. నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీను రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నావు. ఏదైతే తెలంగాణ కోసం మేము ఏర్పడినామని చెప్పుకున్న పార్టీ తెలంగాణని తాకట్టు పెట్టి వాళ్ళ కేసుల నుండి వాళ్ళు బయటపడడానికి బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయి పూర్తిగా వెనక నుంచి మొత్తం సపోర్ట్ చేసి ఒక్క డిపాజిట్ కూడా రాకుండా వాళ్ళకి దాదాపు 8 బీజేపీ ఎంపీ సీట్లని ఇవ్వగలిగినారు. వాళ్ళు పూర్తిగా నేలకొరిగిండ్లు. ఇంకొక మాట ఏంటంటే మొన్న రీసెంట్గా ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ బిడ్డ ఆయన కంటెస్ట్ చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ అని చెప్పి వాళ్ళకి ఏమాత్రమైన ఒక తెలంగాణ అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు అసలు ఒక మాట చెప్పాలంటే ఆయన జస్టిస్ గారు సుదర్శన్ రెడ్డి గారు ఫస్ట్ బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి ఒక పార్టీ గుర్తు ఏదైతుందో అది ఇచ్చింది ఆయన టైంలోనే వాళ్ళు కోర్టులో కేసేసినప్పుడు పర్మిషన్ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ దాని మీద స్టే వెళ్ళింది, అది వేరే విషయం. కానీ వాళ్ళకి ఒక విధంగా మేలు చేసిన వ్యక్తి అతను. అయినా కూడా అలాంటి కృతజ్ఞతా భావం కూడా లేకుండా మేము అసలు పోటీ చేయము, మేము ఓట్లు వేయము అని చెప్పి వాళ్ళకున్న రాజ్యసభ ఎంపీస్ తోటి కూడా అసలు ఓటింగ్లో పాల్గొనలేదు. అంటే అది పూర్తిగా బీజేపీకి సరెండర్ అయినారు అని రీసెంట్గా జరిగిన విషయంతో కూడా మళ్ళీ మనకు అర్థమవుతుంది. ఇంకొకటి తెలంగాణ విషయానికి వస్తే వాళ్ళు ప్రతి ఒక్క వర్గానికి కూడా అన్యాయం చేస్తున్నారు. విద్యార్థులకు వస్తే వైస్ ఛాన్సలర్లని ఏ ఒక్క రోజు కూడా 10 ఏళ్లలో నియమించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక వైస్ ఛాన్సలర్లని ప్రతి చోట నియమించడమే కాకుండా మనందరికి తెలుసు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని కూడా 200 కోట్లతోటి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ కానీ 200%, 100% పెంచిన ఘనత ఏదైనా కాంగ్రెస్. ఇన్ని అప్పులలో కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. ఎందుకంటే విద్యని ఆరోగ్యాన్ని నమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మహిళలకి ఇంతకుముందు పావుల వడ్డీకి దాదాపు 10 లక్షల వరకు కూడా మేము రుణాలు ఇస్తామని చెప్పినారు. కానీ అది ఏ ఒక్క రోజు కూడా చేయకుండా మహిళలని నిండుగా మోసం చేసి ఇప్పుడు వాళ్ళ మీద అవహేళనగా బస్సులలో ఉచితంగా వెళ్తున్నారంటే ఎవరు వెళ్తున్నారు? పైసలు ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కరు. కేవలం ఎవరికైతే ఒక బస్ పాస్ తీసుకునే పరిస్థితి లేదు, రోజు స్కూల్కి వెళ్ళాలి, రోజు కాలేజ్కి వెళ్ళాలి, రోజుకు ఇంకా పనులకు వెళ్ళాలి అనుకునే మహిళలే దానికి వెళ్తారు. కానీ దాని మీద కూడా చాలా రకాలుగా మాట్లాడినారు. సాక్షాత్తు కేసీఆర్ గారు కూడా మహిళల్ని అవమానపరుస్తూ మాట్లాడినారు. ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ప్రతి వర్గానికి ఇప్పుడు ఎస్సీలని దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. కానీ ఇంకా తప్పని పరిస్థితిలో ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించి దానికి ఒక దళితుల్ని పెట్టినాడు. 3 ఎకరాల భూమి, ప్రతి చోట కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం. దళితుల్ని ఏమో ఈ లెక్కన మోసం చేస్తే అటు బీసీలకు కూడా రిజర్వేషన్స్ తగ్గించినారు. ఇప్పుడు మేము 42% చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తుంటే దాని మీద కూడా మాటలు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు గత 10 ఏళ్లలో. అదేవిధంగా Group 1 ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ దానికి కూడా ఆ నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ రిజల్ట్ రాకముందే ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి.
ఆ విధంగా విద్యార్థులతోటి ఆటలాడుకున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కూడా అబాండాలు వేస్తున్నారు. ఏంటంటే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారు. అలాంటి పరిస్థితిలో 10 ఏళ్ల నుంచి చదువుకున్న పిల్లల్ని అట్లా అవమానించడం చాలా బాధాకరమైన విషయం ఇది. ఇంకా చూసుకున్నట్టయితే సామాన్యులకి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా 10 ఏళ్ళు గడిపినారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. గడ్డి అదంతా కూలిపోయే పరిస్థితిలో ఉంటే వాటిని కొంచెం రెనోవేట్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇండ్ల ఇస్తున్న ప్రభుత్వము కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఎప్పుడో నేను 10 ఏళ్ల కింద విన్నా ఇట్లా ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయని. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది నిజం కాబోతుంది. అది ప్రతి ఒక్కరికి రైతుల విషయానికి వస్తే కూడా వాళ్ళ భూములు లాక్కొని రైతు బంధు అని చెప్పి 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఓపెన్ ప్లేసెస్ యూనివర్సిటీస్కి కానీ తర్వాత ఖాళీ జాగాల్లో ఖాళీ మైదానాల్లో కూడా వాళ్ళలో కూడా రిజిస్టర్ చేసి రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని అంత దుర్వినియోగం చేసిండ్రు. కానీ మనము తర్వాత ధరణి అనే పేరుతోటి కూడా మోసం చేసిండ్రు. అవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపిస్తూ ప్రజలందరికీ వెన్నంటూ ఉంటూ ప్రతి దాంట్లో కూడా ప్రజలను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ మహిళలకు ఎంతో దాదాపు 5 ఏళ్లలో ₹1,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ మహిళలకు ఇవ్వాలి, మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని చెప్పి ఇందిరా మహిళా శక్తి ఇట్లా వాళ్ళు చేసిన అన్యాయానికి మేము న్యాయం చేస్తూ వస్తుంటే మమ్మల్ని బాకీ ఉన్నారు అని చెప్పి మోసాలు చేస్తున్నామని చెప్పి మేము చెప్పేది ఏది నిజం కాదని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని చూసి ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలి. అందుకోసమే ఈరోజు మేము బీఆర్ఎస్ డోకా కార్డు తీసుకొచ్చినాము. మీరందరూ కూడా ఇందులో వివరాలు ఏ ఒక్కటి కూడా తప్పులేదు, ఆధారాలతో మీ ముందుకు వచ్చినాం కాబట్టి మీ ద్వారా ప్రజలకు వెళ్ళి ప్రజలు నిజానిజాలు తెలుసుకొని తర్వాత అసలు ఏ ప్రభుత్వం న్యాయంగా మీకోసం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, రానున్న రోజులలో కూడా ఏ ప్రభుత్వం వల్ల ఏ ప్రజాప్రతినిధుల వల్ల న్యాయం జరుగుతుందని మీరు అందరూ గుర్తుపెట్టుకొని మీరే తగిన గుణపాఠం చెప్పాలని ప్రజల్ని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.